త్రిబుల్ ఆర్ సెంటర్‌లో సేకరించిన ఆసారీస్, థర్మాకోల్, కార్డ్‌బోర్డ్ బాటిల్స్ వంటి వాడిన పదార్థాలను శుభ్రపరిచి, సృజనాత్మకంగా మలిచి బ్యూటిఫికేషన్ పనుల్లో వినియోగించాం. తద్వారా పర్యావరణ రహితంగా మరియు అందంగా ప్రాంతాన్ని మార్చిన నగరపాలక సంస్థ శానిటరీ విభాగం. ప్రజలు తమ కష్టాలు అర్థం చేసుకొని ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త పారవేయకుండా శుభ్రతను పాటించాలని, వారికి సహకరించాలని ఈ సందర్భంగా శానిటరీ సిబ్బంది కోరారు. శుభ్రత పాటించినప్పుడు మాత్రమే వ్యాధులు రాకుండా, దోమలు ప్రబలకుండా, దుర్వాసన రాకుండా ఉంటుందని ఈ సందర్భంగా వారు సూచించారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా ఇంటిని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో కూడా అలాగే పర్యావరణ పరిశుభ్రత పాటించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ బ్యూటిఫికేషన్ చేయకముందు ఈ బిల్డింగ్ కొట్టి వేస్ట్లు, అలాగే ఇళ్లలో వచ్చి చెత్తలో అవన్నీ కూడా ఇక్కడ ఈ ఖాళీ సైట్లో వేయడం మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులు ఈ చెత్త విషయంగా అందరూ కూడా కంప్లైంట్ చేయగా మా శానిటరీ ఇన్స్పెక్టర్ రషీదా గారు ఇక్కడ ఒక బ్యూటిఫికేషన్ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఈ బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. సరే, బ్యూటిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఈ ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తున్నప్పుడు దాన్ని అరికట్టడానికి ఈ బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. కానీ కావాల్సింది ఇది కాదు, ఎందుకంటే దీనికి కూడా చాలా సమయం తీసుకుంటుంది. మనకి మామూలుగానే వార్డులో ఈ స్టాఫ్ అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఉన్న స్టాఫ్ని అడ్జస్ట్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. జనాలందరూ కూడా అర్థం చేసుకుని ఎవరికి ఇంట్లో వస్తున్న చెత్త వాళ్ళు ప్రతి ఇంటికి మున్సిపల్ సిబ్బంది మీ ఇంటికి వచ్చి కలెక్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో మున్సిపల్ సిబ్బందికి ఇచ్చి ఖాళీ స్థలంలో అది వేయకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే మనకున్న స్టాఫ్ని మనం అడ్జస్ట్ చేసుకుని నడుస్తున్నాం కనుక దానికి అందరూ కూడా కోఆపరేట్ చేసి జనాలందరూ కూడా అవగాహన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇలా బ్యూటిఫికేషన్ చెత్త కోసం కాకుండా మన ఏరియాల శుభ్రత కోసం బ్యూటిఫికేషన్ చేసుకునేలాగా మనం అందరూ కూడా ప్రవర్తించాలని కోరుకుంటున్నాం.